అవ్వట్లేదు? ట్రూత్ అండి. అది వర్కౌట్ ఎందుకు అవ్వట్లేదంటే ఆకర్షణ. ఓకే, ఈ ఆకర్షణ మీకు ఒకటి రెండుతో ఆపదు. ఒకటి చూసినాక ఇంకో దానిపైన ధ్యాస పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కటికి రెట్టింపు ఇంకోటి ఉంటుంది. ఎట్లయితే అందము ఒక అందాన్ని చూసినాక ఇంకో అందం ఇంకా రెట్టింపు కనిపిస్తుంది. ఓకే, అది ఎప్పుడు ఆగదు. బ్యూటీ నెవర్ ఎండ్స్ అండి. ఒక బ్యూటిఫుల్ థింగ్ పైన ఇంకో బ్యూటిఫుల్ థింగ్, అది కార్లు కానీ, అమ్మాయిలు కానీ, భవనాలు కానీ, డ్రెస్సెస్ కానీ, ఒకటి మించి ఒకటి వస్తూనే ఉంటుంది. కోరికలు. సో కోరికలకి అంత ఉండదు. సో కోరికలకి నేను లొంగిపోయి అందులో ఉండిపోతానంటే మీరు కొట్టుకుపోతారు కోరికల్లో. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అతివృష్టి, అనావృష్టి తెలుగులోనే అనుకున్నాం మనం. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అ మెస్. మెస్ అంటే ఇక ఇట్స్ వేస్ట్, ట్రాష్, రైట్? సిమిలర్లీ ఎక్కువగా తినేస్తాను అనుకోండి, ఏమవుతుంది? నేను ఈ ఆడియన్స్ని కూడా అడగాలనుకుంటున్నాను. మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, బుఫేస్కి వెళ్ళినప్పుడు కానీ, హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఆకర్షమైన ఫుడ్ ఉంటుంది. ఓకే, అవి తినేయాలనిపిస్తుంది, తినేస్తారు కూడా. ఒకటే సిట్టింగ్లో ఒక మనిషి 500 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తినే పర్సన్ అలాంటి పార్టీస్కి వెళ్ళి 2000 క్యాలరీస్ తినేస్తారు ఒకటే మీల్లో. ఓకే, సడన్గా మీరు అంత తినేసినాక హెవీనెస్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ సిచ్యువేషన్, అండ్ ఇంతెందుకు తిన్నానని రిగ్రెట్ కూడా అవుతుంటారు, రైట్? ఒక మీల్లోనే అంత ఫుడ్ తిన్నప్పుడు మీకు అంత ఫీలింగ్ వచ్చినప్పుడు మెటీరియల్స్కి ఆకర్షించి నాకు అవసరమైన దానికన్నా నేను ఇంకా మరింత అనుకొని మీరు దాని వెనకాల వెళ్తున్నారంటే అది అనావృష్టే కదండి. ఎక్కడ నేను లైన్ డ్రా చేయాలి? నా ఫుడ్ తినే పదార్థాలు ఇవి, రోజుకి ఇవి తింటే చాలు, నా ఆరోగ్యం సరిపోతుంది. నాకున్న బాడీకి నేను 6 foot 5 foot 10 మనిషిని, ఇంత వెడల్పులు ఉన్నాను, దీన్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఇంకా బెటర్గా ఎట్లా అవ్వాలి, దీనికి సరిపడేంత ఫుడ్ నేను తింటున్నానా? అది మీరు ఆ జాగ్రఫీలో మీరు ఉంటే సరిపోతుంది.